స్పందన గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెల్కమ్ వారాహి సిల్క్స్. వచ్చేసాను మీ వారాహి కూకట్పల్లికి. నేను చెప్పానా ఖచ్చితంగా వస్తానని, వచ్చేసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు వారాహి సిల్క్స్ అండి. ఎందుకు మీరు సడన్ గా వచ్చేసారు కదా, సో నైస్. థ్యాంక్ యూ. ఈరోజు మనం వారాహి సిల్క్స్ లో ఏముందో స్పెషల్ అని కూకట్పల్లిలో ఇవన్నీ చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి డైలీ వేర్ సారీస్, క్యాజువల్ సారీస్, వర్క్ యూస్ఫుల్ గా అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇవన్నీ కూడా 999 నుంచి స్టార్ట్ అవుతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మన ఆడవాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు అందరూ కూడా ఏంటి అంటే యూజ్ అండ్ త్రో, ఒకసారి 2 సార్లు కడుతున్నారు, తర్వాత మళ్ళీ ఎక్కువ కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. సారీస్ అంటే సారీస్, బ్యాగ్స్ ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి 999 నుంచి 3000 వరకు, 1000 బిలో వరకు కొన్ని సారీస్ మనకి 799 లో కూడా ఉంటాయండి. అండ్ అవి ఏంటంటే ఎందుకంటే పెట్టుబడి సారీస్. సో పెట్టుబడి సారీస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, సో అవి కూడా ఉన్నాయి. చూద్దాం అవి కూడా. ఈ రోజు షూటింగ్ పర్పస్ గా ఈ సారీ కట్టుకుని వెళ్ళండి. సో అందరూ చూసి చాలా బాగుంది, లుకింగ్ సో గుడ్ అండ్ గార్జియస్ లుకింగ్ అని చాలా పొగిడారు. క్రెడిట్ గోస్ టు వారాహి సిల్క్స్. అందులో జూబ్లీ హిల్స్ లో ఉండే వారాహి సిల్క్స్ లో కొన్నాను, అందరికీ చెప్పాను అక్కడ చాలా బాగుంటుంది, చూసి వెళ్ళి కొనుక్కుంటాను. ఇప్పటికి అందరూ వచ్చేస్తారు అనుకుంటాను. సో ఈ రోజు ఇక్కడ మన కుక్కట్పల్లిలో ఉండే స్పెషాలిటీ ఏంటో చూద్దామండి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి, అన్నీ కూడా 3000 రేంజ్ బిలో. ఈ సారీ వచ్చేసి మనకి జార్జెట్ సారీ, లైట్ వెయిట్ కావాలి, హ్యాపీగా ఉంటుంది. ఇది వచ్చేసి జార్జెట్ సారీ ఇది. సో ఇది లెహరియా డిజైన్ అంటాం మనము. ఇట్లా ప్రాసెస్ వచ్చాయి కదా, బార్డర్ వచ్చేసరికి స్వరోస్కి డిజైన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్. బ్లౌజ్ చాలా డిఫరెంట్, అసలు దీనికి సంబంధం ఉండదు, కానీ వేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి, దీనికి ఎల్లో, సో దీనికి ఈ కలర్ కి పింక్, పింకిష్ రెడ్ అట్లాగా, అంటే కొంచెం డిఫరెంట్ గా, క్యాజువల్ గా, నార్మల్ గా వేసుకుంటున్నారండి. అవును. సో ఇది వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ టైప్ లో వస్తుందండి సారీ. ఇది కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటది, కొంచెం లెనిన్ స్టైల్లో ఉంటుంది, కొంచెం కలంకారీ స్టైల్. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ 1529 అండి. చాలా రీజన్. స్పందన గారు మనం రిలాక్స్ గా కూర్చొని చూస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కూర్చొని చూద్దామా? ఓకే అండి, కూర్చుందాం. కాటన్ సారీస్ కొంచెం చూపించారా? ఇదంతా బాందిని ప్రింట్ వస్తుందండి, బాందిని విత్ కలంకారీ కాటన్ సారీస్. ఇది మల్మల్ కాటన్ అంటారండి. ఇది చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా ఉంటది. సో ఇది బ్రౌన్ కలర్ పైన వైలెట్ కలర్ కాంట్రాస్ట్. యాక్చువల్లీ బ్రౌన్ బ్లాక్ అనుకుంటా, అలా కనిపిస్తుంది, బ్రౌనిష్ బ్లాక్ అట్లా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ కాంబినేషన్. 1000 రూపీస్ కాటన్ సారీస్ కదండి. ఇక్కడ అన్ని చెప్పాను కదా, అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్. ఇక్కడ ఏంటన్నా ఏ సారీ చూసినా అబ్బా తీసేసుకుంటే బాగుంటది కదా, ప్రైసింగ్ కి ముందు టెంప్ట్ అయిపోతారు కదా. పళ్ళు వస్తుంది, చాలా బాగుంది. బ్లౌజ్ ఇది కట్టుకుంటే ఎండాకాలంలో ఉంటుంది, సమ్మర్ లో హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఇక్కత్ డిజైన్ అండి. ఇది సో కాటన్ సారీస్ లో కూడా ఇన్ని టైప్స్ ఆఫ్ డిజైన్, ఇంట్లో అన్నిట్లోనూ మన కలర్ కాంబినేషన్స్, కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఓన్లీ ఒక డిజైన్ కి ఒక్కొక్క సారీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కలర్ కాంబినేషన్ బాగుంది, రెడ్ విత్ బ్లూ కలర్. నేను ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చేసిన దాంట్లో మొత్తం డోలా సిల్క్ కడుతున్నాను, అందుకే నా ఫేవరెట్ ఇప్పుడు ఇది కూడా చాలా కంఫర్ట్ కొనుక్కొని వెళ్తాను, మా సీరియల్ కి యూజ్ అవుతుంది.
రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని జరీ. మీరు గుర్తుందా మనం ఒక రామాయంగో బనారస్ శారీ చూసాము, సో ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఇదంతా. ఎంత అండి ఇది? బడ్జెట్ ఎంత ఉంటుంది? 2,500 రేంజ్ అండి ఇది. దీంట్లోనే కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి మజంతా పింక్, చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి. బ్లౌజ్ అంతా హైలైట్, బ్లౌజ్ హైలైట్ ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్. ఇది కొంచెం ప్లెయిన్ అలా వచ్చింది కాబట్టి హైలైట్. దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ వైలెట్ విత్ పింక్. ఇక్కడ కూడా కలర్ డబుల్ బార్డర్. ఈ బ్లౌజ్ వచ్చి పింక్. ఇది నేను ఎక్కువ కడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. మీకు తెలుస్తుంది. ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి, బట్ ట్రై చేయరు. సంథింగ్ పర్పుల్ కలర్ విత్ ఇది బ్రింజాల్ కలర్, మెజెంటా కలర్ అని కూడా అంటారు. మెజంతా రాదు, బ్రింజాల్ కలరే వస్తుంది. సో సారీ అంతా డిజిటల్ ప్రింట్, డబుల్ కలర్. సో బార్డర్ లో వచ్చేసరికి జరీ తోటి సిల్వర్ జరీ కదా, సిల్వర్ జరీ అండి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది. కాంబినేషన్ అయితే చాలా కొత్త, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ టస్సర్. ఇది కొంచెం స్టిఫ్ ఉంటది, కలంకారీ ప్రింట్. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మనకి. కొంచెం స్టిఫ్ గా ఉంటది. కొంతమంది స్టిఫ్ గా ఉండే చీరలు ఇష్టపడతారు, సన్నగా ఉన్న స్టిఫ్ ఉండే చీరలు బాగుంటది. సో దీంట్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్. బ్లాక్ కొంచెం రెగ్యులర్ గా దొరుకుతుంది, బ్లూ అనేది చాలా. ఈ బ్లూ కూడా కొంచెం బ్లూ టింట్ డిఫరెంట్ గా ఉంది చూడండి. జస్ట్ నార్మల్ బ్లూ కాదు, రాయల్ బ్లూ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. లైవ్ లో అయితే ఇంకా బాగుంది, చాలా బాగుంది కలర్. ఇదంతా కూడా కలంకారీ డిజైన్. ఇవన్నీ కూడా చూస్తుంటే బాపు బొమ్మలు ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ స్టైల్లో గుర్తొస్తున్నాయి. చెప్పేసారు, బాపు బొమ్మలాగా ఉన్నాయి. మొత్తం అంతా ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది డిజిటల్ ప్రింట్. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇచ్చారు. ఇది కూడా చాలా హైలైట్. సో ఇది కూడా దీని మీద కూడా అంతా మనకి ప్రింట్ ఉంది, ప్లెయిన్ లేదు, డిజిటల్ ప్రింట్. శారీ అయితే ఎలా ఉందో బ్లౌజ్ కూడా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ ఉంది. ఇది ఎంత ఉంది చూడండి ప్రైస్. ఇది కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. 1599. ఏం టిష్యూ అన్నది? గ్లాస్ టిష్యూ, జిమ్మిచూ టిష్యూ. ఇది చాలా ట్విస్ట్ అవుతుంది. డిజైన్ కూడా ఇదంతా పైన ఏమో అంతా స్వరోస్కి డిజైన్ బాగుంది. టీనేజర్స్ కి సూపర్ ఉంటుంది ఇది. సో దీంట్లో కలర్ కాంబినేషన్ అదొక కలర్. ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్. ఇది బాగుంది, పేస్టల్ కలర్. ఇది పిస్తా గ్రీన్, చాలా లైట్ పిస్తా గ్రీన్. కొంతమంది టీనేజర్స్ ఫేర్వెల్ పార్టీస్ కి ఇది బాగుంటుంది. వాళ్ళకి పార్టీ వేర్ కి ఎంత పెద్ద మంచిగా ఉంది కదా సారీ. ఇది బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఫ్యాన్సీ పట్టు అంటారు. ఇది మంచి ట్రెండీ కాంబినేషన్. మెజెంటా విత్ ఆనంద బ్లూ కలర్ లాగా మొత్తం మీనాకరి అని చెప్పాం కదా, ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఫ్యాన్సీ పట్టు ఇది. సో ఈ సారీ చూసారా, ఈ సారీ వచ్చేసరికి బోర్డర్ లో డిజైన్. ఈ సారీ కంపెనీ 5 lakhs సారీ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది 3500 అండి. ఇది అంతేనా? అంతే. ఇంత గ్రాండ్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది మ్యారేజెస్ కి దాన్ని కూడా కట్టుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి మనకి డోలా బెనారస్. మనం ఇందాక డోలా సిల్క్ చూసాం కదా, బెనారస్ డిజైన్. డోలా పట్టు కూడా ఉందండి, ఇంకా రాలేదు, ట్రై చేద్దాం. డోలా బనారస్ చాలా బెనారస్. ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఇది కూడా ఫాలింగ్ సారీ, కంఫర్టబుల్ లైట్ వెయిట్. డిజైన్ కూడా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ తోటి కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా సెటిల్డ్ కలర్స్. వచ్చేసరికి ఆర్గాన్జా క్రస్ట్ శారీ అంతా కూడా ఆర్గాన్జా క్రస్ట్. ఇదంతా క్రష్ అయింది కాబట్టి క్రస్ట్. ఇది వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్, అంతా థ్రెడ్ వర్క్, సిల్వర్ థ్రెడ్ తోటి వర్క్. సో శారీ అంతా కూడా మనకి వాష్ ట్రబుల్ ఏం కాదు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం అవ్వదు. ఇవి ఎక్కువ మనకి లైట్ కలర్స్ లోనే వస్తాయి. ఎంత అండి ప్రైస్? ఎంత? 1800. ఇవన్నీ పార్టీ వేర్స్ కి చాలా బాగుంది. చెప్పాను కదా, ఒకసారి కట్టి తర్వాత ఇంకా తీసేయచ్చు. అవును, మీరు మళ్ళీ టీనేజర్ అని చెప్పకండి, నేను ఫీల్ అవుతాను. నేను కూడా కడతాను పార్టీ వేర్స్ కి. టీనేజర్ అండి. చాలా బాగుంది.
ఇది వచ్చేసి జార్జెట్ అండి ఇది. జార్జెట్ సో ఇది చిమ్కీస్ ఉన్నాయి కదా? ఇవి సీక్వెన్స్ అంటారండి. ఇవి ఉన్నాయి కదా చెమ్కీస్ అన్నారు కదా, ఇవి సీక్వెన్స్ సీక్వెన్స్ అంటారు. వీటిని సీక్వెన్స్ అంటారు. సో ఇది స్టిచ్ సీక్వెన్స్ శారీ అట్లా. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. వర్క్ కదా జార్జెట్ మీద ఫుల్ ఆల్ ఓవర్ అండి. ఇది శారీ మొత్తం వస్తుంది ఇట్లాగా విత్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు. అంటే ఇంకా సింపుల్ గా ఎలిగెంట్ స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. దాంట్లో ఈ కలర్ ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్. ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. ఈ శారీ నేను సెలెక్ట్ చేశాను. పక్కన పెట్టండి. ఈ సారీ పక్కన లైట్ కలర్ బాగుంది. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ టస్సర్ అండి. ఇది కంఫర్టబుల్ వేర్, ఆఫీస్ వేర్ లేకపోతే డైలీ వేర్, ఇంట్లో కట్టుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న కిట్టి పట్టేస్తే లేకపోతే ఫంక్షన్ అలా అవుతుంటాయి కదా. ఇది సాఫ్ట్ కాబట్టి ఇంట్లో మనం కట్టుకున్నా కూడా తెలియదు. కొంచెం లెనిన్ స్టైల్లో కూడా ఉంటుంది. ప్యూర్ లెనిన్ ఉందా మీ దగ్గర? ప్యూర్ లెనిన్ కూడా ఉన్నాయండి. ఒక్కసారి చూపించరా? నాకు లెనిన్ సారీస్ చాలా ఇష్టం అందుకని. ఓకే అండి నేను తెప్పిస్తాను. చాలా బాగుంది. దీంట్లో ఇంకొకటి కలర్ ఆప్షన్ అండి, ఇది బ్లూ కలర్. సేమ్ ఇందాక చూసాం కదా అదే ప్యాటర్న్. ఇవి లెనిన్ సారీ. మీరు లెనిన్ సారీస్ ఫేవరెట్ కదా? అవును. సో సారీ అంతా లెనిన్ సారీస్ ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది అందుకని. సారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి, మొత్తం మిర్రర్ వర్క్, చిన్న మిర్రర్ వర్క్ ఇదంతా సారీ మొత్తం సీక్వెన్స్. సో దీంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ అండి, ఇది ఒక కలర్. ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది. సో లెనిన్స్ లో ఓన్లీ ప్లెయిన్సే కాకుండా ఇది టిష్యూస్ అండి. లెనిన్ లో టిష్యూస్. ఇదైతే కొంచెం మనం పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటది, క్లాస్ గా ఉంటదండి. ఇలాంటి కొంచెం ఎలిగెంట్ గా ఉంటుంది, కడితే చాలా మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇదొకటి లెనిన్స్ లో. సో బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్. సో బేసిక్ గా బాందిని అంటే శారీ మొత్తం తీసుకుంటాము. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక చిన్న చిన్న పార్ట్ అక్కడక్కడ బాందిని తీసుకుని సో దాని చుట్టూరా మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాం అనమాట. సో మీరు ఎక్కువ శారీసే కదండి మూవీస్ లో, నేను చూసినంత వరకు ఎక్కువ మిమ్మల్ని శారీస్ లో. మా తెలుగు ప్రేక్షకులందరికీ ఏంటంటే నేను శారీలో ఉంటేనే బాగుంటుంది. నేను ఒక ఫస్ట్ అవార్డ్ మిస్టర్ పెళ్ళాంకు ఫస్ట్ అవార్డ్ స్టేట్ అవార్డ్ వచ్చింది, నంది అవార్డ్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ కదా, నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో సినిమాలో శారీస్ కడతామని మంచి మోడల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను, మంచి వర్క్ చేసి వేసుకుని డ్రెస్ వేసుకుని వెళ్ళాను. అందరూ మేడం మీరు శారీలోనే చాలా బాగుంటారు, ఎందుకు కూడా మీ డ్రెస్సెస్ మొత్తం కూడా అప్పటి నుంచి నేను ఓన్లీ శారీస్ వేసాను. వాళ్ళకి ఏమి ఇష్టం అవుతుంది అదే మంచిది. సో నేను శారీస్ కి అలా ఫిక్స్ అయిపోయాను. ప్రైవేట్ గా పర్సనల్ గా ఉన్నప్పుడు వేసుకుంటాను, అదర్వైజ్ మోస్ట్ శారీస్ నేను మూవీస్ లో అవి చూస్తూ ఉంటాను కదండి, ఎక్కువగా శారీస్ మీరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా రీసెంట్ గా శుభలగ్నం మూవీ వచ్చింది. ఎప్పుడు అంటే మీరు జూబ్లీ హిల్స్ కి వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే ఇట్లా దగ్గరగా చూసిన తర్వాత మనం ఇంకొంచెం కీన్ గా అబ్జర్వ్ చేస్తాం కదా ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఎంత న్యాచురల్గా ఉంది మీ యాక్టింగ్ కానీ ఇది కానీ. చిన్నప్పటి నుంచి మూవీస్ అన్నీ చూసాను కదా, ఇప్పుడు ఇట్లా దగ్గరగా చూస్తుంటే మీరు అలానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఉన్నారు. అంటే అప్పుడు శారీసే కట్టాను, ఇప్పుడు శారీసే కడుతున్నాను కాబట్టి ఒకవేళ అప్పుడు మోడర్న్ డ్రెస్ వేసి ఇప్పుడు శారీస్ కట్టడం డిఫరెన్స్ ఉండేదేమో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే శారీసే కడుతున్నాను కదా, సో అలాగే అనిపిస్తాను. బట్ ఎందుకంటే అందరికి నేను శారీస్ కూడా మీకు బాగా సూట్ అవుతాయి, బాగా సెట్ అవుతాయి. శారీసే సూట్ అవుతాయి. సో ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ చేశారండి మీరు? మోర్ దాన్ 100 అయింది. 100 అయి ఉంటుంది మోర్ దాన్. ఓకే, మీ ఫేవరెట్ హీరో, ఐ మీన్ మీరు ఎక్కువగా ఇష్టపడి ఫేవరెట్ హీరో అందరికి తెలుసు, ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాను, చిరంజీవి గారు అని. అందరి హీరోస్ ఇష్టమే, అందరి హీరోస్తో చక్కగానే యాక్ట్ చేశాను. బట్ నా పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్, నేను బిగ్ ఫ్యాన్ అంటే నాకు చిరంజీవి గారు. ఓకే ఓకే అండి. సో మనం నెక్స్ట్ శారీ చూద్దాము. సో ఈ శారీ వచ్చేసి షిఫాన్ శారీ అండి ఇది. సో దీని మీద అంతా ఇది ఫాయిల్ ప్రింట్. షిఫాన్ చాలా ఫేమస్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ లోకి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ క్వాలిటీ అండి. స్మూత్ ఉంటది. ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి షిఫాన్ అంటే? సో ఇది ప్రైస్ వచ్చేసరికి 1949. రీజనబుల్ ప్రైస్. సో శారీ అంతా ఇట్లాగా ఫాయిల్ ప్రింట్ వస్తుంది.
బార్డర్ లో వచ్చేసరికి స్వరోస్కి డిజైన్, బాగుంది. లైట్ కలర్, లైట్ దీంట్లోనే ఇంకొంచెం గ్రీన్ కలర్, ఈ షేడ్ లో కూడా పిస్తా గ్రీన్ కలర్. సో దీని మీద ఏంటంటే కొంచెం ఫాయిల్ ప్రింట్ బాగా ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే కలర్ డార్క్ కలర్ కదా, దాంట్లో అంత తెలియట్లేదు, దీంట్లో బాగా తెలుసు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. సో అందరినీ కవర్ చేయాలి కాబట్టి తప్పకుండా మనం అన్ని కలెక్షన్స్ మెయింటైన్ చేయాలి. ఇవి వచ్చేసరికి మంగళగిరి సారీస్. ఇదా? ఇది మంగళగిరి సారీస్ విత్ బాందిని డిజైన్. ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుందండి మంగళగిరి. ఎందుకంటే నేను సినిమాలో ఎక్కువ మంగళగిరి సారీస్, ఈ టిష్యూ టసర్ సిల్క్ అవన్నీ ఎక్కువ కడుతుంటాను. టసర్స్ టిష్యూ సారీస్, ఇలాంటి సారీస్, ఇవన్నీ మంగళగిరి ప్లెయిన్ ఇలాంటివి ఎక్కువ కడతాను. మీరు ఒక టైప్ అంటే క్యారెక్టర్ ని బట్టి కూడా మీరు అవునవును సెలెక్షన్ చేసుకోవాలి. అది కెమెరామెన్ డైరెక్టర్ కూర్చొని ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తారు. సో ఆ ప్యాటర్న్ ని నేను వెళ్తామంట, క్యారెక్టర్ మొత్తం ఈ ప్యాటర్న్ లో ఉండాలి, అలా టైప్ ఆఫ్ సారీస్ తీసుకుంటాం, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అంటే మనకి కెమెరా కూడా సెట్ అవ్వాలి కదా, లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ అన్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇది కూడా బాగుంది కదా. సో వాళ్ళు ఏంటంటే వెనకాల అంబియన్స్ కి కూడా సెట్ అయ్యేలాగా చేస్తారు. అవును, అన్ని అది కూడా అన్ని చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మన వరాకిలో అయితే అన్ని ఉంటాయి, మీరు చెప్పిన అన్ని ఉంటాయి. అదే నేను చూస్తున్నాను, ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. ఇది చాలా బాగుంది, ప్లెయిన్ లావెండర్ కలర్, లైట్ కలర్. సో దీనికి మనం ఏ కాంబినేషన్ అయినా వేయొచ్చు, పింక్ ఆర్ రెడ్, ఎనీథింగ్ ఏది వేసుకున్నా డిఫరెంట్ కాంట్రాస్ట్ లో చాలా సేమ్ కలర్ వేస్తే కూడా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ ఏది వచ్చింటుంది? ప్లెయిన్ అండి, ఐ మీన్ సెల్ఫ్. యాక్చువల్లీ ఇది చాలా నచ్చింది నాకు ఇష్టమైన కలర్. ఓకే, సో ఇది కూడా పక్కన పెట్టండి, నేను చేసుకుంటాను. స్పందన గారు, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ గా షోరూమ్ మొత్తం చూసాను, కళ్ళకి ఇంపుగా ఉంది, చాలా బాగుంది. నేను కూడా 4 సారీస్ కూడా సెలెక్ట్ చేసి పర్చేస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షాపింగ్ అండి. జూబ్లీ హిల్స్ లో షాపింగ్ చేశారు చక్కగా, ఇక్కడ కూడా మళ్ళీ మీరు అన్నట్టే కూకట్పల్లి కూడా షాపింగ్ చేశారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అక్కడ ఇక్కడ చాలా బాగుంది. షాప్ కూడా అక్కడ ఏం వైబ్స్ ఉందో అదే పాజిటివ్ వైబ్స్ ఉంది, అదే దేవుడు, అదే వారాహి అమ్మ ఫోటో అన్ని ఇక్కడ సేమ్ అదే థింగ్ అలాగే ఉంది. కాకపోతే శారీస్ కొంచెం డిఫరెంట్, అక్కడ కొంచెం వేరే, అంటే ఇక్కడ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే మీకు అన్ని రకాల శారీస్ అందరికీ అందేలాగా మీరు కన్వీనియంట్ గా పెట్టారు. చాలా బాగుంది, సో హ్యాపీ. చాలా శారీస్ తీసుకున్నాను, మా అమ్మకి, మా పాపకి, నాకు అందరికీ తీసుకున్నారు. ఫ్యామిలీ ప్యాక్. మీరు వదులుతారా? మీరు చూపిస్తూ ఉంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది. సో అలాగే కస్టమర్స్ కూడా అలాగే ఉంటుంది, నిజంగా వస్తే అందరూ అన్ని ప్యాకేజ్ తీసుకుని వెళ్తారు, అంత బాగుంది సారీస్. వెరీ నైస్, కంగ్రాచులేషన్. ఇలాగే మీ షాప్ ఇంకా వృద్ధి చెందాలని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మరి ఎక్కడ నెక్స్ట్ మళ్ళీ షాపింగ్ ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్పండి, పిలవండి, వస్తారు. నాకు ఎప్పుడు షూట్ ఫ్రీ అవుతున్నప్పుడు వచ్చేస్తానండి. ఓకే అండి, ఆల్వేస్ వెల్కమ్. ఎక్కువ, ఆల్వేస్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. Bye.